బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ నేతల ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి బడంగ్పేట్ కార్పొరేటర్ పారిజాత నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. నేతల ఇంట్లో మొత్తం 3 కోట్ల రూపాయల నగదును సీజ్ చేసిన ఐటీ అధికారులు ఎన్నికల కోసం డబ్బు సమకూర్చినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణకు హాజరు కావాలన్న ఐటీ అధికారులు ఆదేశించిన పలు కారణాలతో గైర్హాజరయ్యారు. కాంగ్రెస్ నేతల ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు మాజీ ఎమ్మెల్యే కె లక్ష్మారెడ్డి బడంగ్పేట కార్పొరేటర్ పారిజాత నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఐటీ అధికారులు మాజీ మంత్రి జానారెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. నేతల ఇంట్లో మొత్తం 3 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు. ఐటీ అధికారులు ఎన్నికల కోసం డబ్బు సమకూర్చినట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పలు కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే విచారణకు హాజరు కావాలని ఐటీ అధికారులు ఆదేశించిన పలు కారణాలతో గైర్హాజరయ్యారు. కౌండిన్య అందిస్తారు. కౌండిన్య, కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు విచారణకు కూడా గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎన్నికల నేపథ్యంలో ఇటు ఐటీ శాఖ పలు కాంగ్రెస్ అదే కొన్ని రాజకీయ పార్టీల నేతల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి మనం చూసాము. గురువారం బడంగ్పేట కార్పొరేటర్ పారిజాత, అదేవిధంగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల నేపథ్యంలో పలు డబ్బు పంచేందుకు కూడా ఏర్పాట్లు చేసేందుకు కూడా డంపింగ్ చేశారనే కోణంలో కూడా సోదాలు నిర్వహించారు. ఇటు మాజీ మంత్రి దానారెడ్డి కుమారుడు ఇంట్లో కూడా ఐటీ అధికారులు నిర్వహించడం కూడా మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే సోదాలు నిర్వహించిన అనంతరం 6వ తారీఖు ఈ రోజు విచారణకు హాజరు రావాలని కూడా వారు చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కూడా గైర్హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు కేఎల్ఆర్ మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న కేఎల్ఆర్ కూడా గైర్హాజరైతున్నట్టు కూడా తెలపడం జరిగింది. తాను ఎన్నికల ప్రచారంలో బిజీ ఉన్నానని, ఇప్పుడు రానని, తమకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు అకౌంటెంట్ కూడా పంపిన పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు చూసుకుంటే బడంగ్పేట కార్పొరేటర్ పారిజాత కూడా గైర్హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నారనే నేపథ్యంలో చెప్పిన పరిస్థితుల్లో తన మనుషులను కూడా పంపిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ ఎన్నికలపై ఈసీ ఫుల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో కూడా భారీ ఎత్తున నమోదు డబ్బును కూడా పట్టుకుపడుతున్నారు. అదేవిధంగా ఇటు నేతల ఇంట్లపై కూడా ఐటీ శాఖ అధికారులు దాడులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఇట్లా అమౌంట్ పంపుతున్నారనే నేపథ్యంలో, నగదు పంపుతున్నారు, డబ్బు పంపుతున్నారనే నేపథ్యంలో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతల ఇంట్లో కూడా గురువారం శుక్రవారం కూడా 2 రోజుల పాటు ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే సోదాల అనంతరం పలు కీలకమైన డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి సంబంధించిన వివరాలన్నీ తెలపాలని కూడా ఈరోజు విచారణ హాజరు కావాల్సిందే కూడా ఆదేశించిన నేపథ్యంలో వారందరూ కూడా ఈరోజు గైర్హాజరైనట్టు కూడా మనకు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కూడా ఇప్పుడు ఐటీ శాఖ అధికారులు కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెలువడించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ఎక్కడ కూడా డబ్బుకు మధ్యానికి ప్రియారిటీ లేకుండా, డబ్బు కూడా తరలించకుండా ఎప్పటికప్పుడు ఈసీ కూడా చర్యలు తీసుకుంటామని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో కూడా ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో 45 కోట్ల రూపాయలు కూడా పట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ డబ్బును మధ్యానికి కూడా అరికట్టుతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 500 కోట్ల పైగా కూడా ఇటు నగదును కూడా సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాష్ట్రంలో సజావుగా ఎన్నికలు జరిగేందుకు ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికీ 20,000 మంది బలగాలను కూడా అదనంగా కూడా రాష్ట్రంలోకి పంపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు ఎన్ఫోర్స్మెంట్ దాదాపు 17 శాఖల ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా రంగంలో దిగారు. ఇటు ఐటీ కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు మరికొన్ని శాఖలు కూడా ఎప్పటికప్పుడు డబ్బుపై తీవ్రమైన నిఘా పెట్టినట్టు మనకు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్, అది కాంగ్రెస్, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలు ఎవరైనా కూడా ఇటు డబ్బును పంచేందుకు, అరికట్టేందుకు కూడా తీవ్రమైన చర్యలు తీసుకునే పరిస్థితి అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర పోలీస్ శాఖలో 13 మంది అధికారులను కూడా ఇప్పటికే ఈసీ ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ
నేపథ్యంలోనే రాష్ట్రంలో డబ్బుకు ప్రియారిటీ లేకుండా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ కూడా తమకు విశ్వసనీయ సమాచారం ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే రిపోర్ట్తో ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఎవరైనా కాంగ్రెస్ ఇటు నాయకులు ఎవరైనా పోటీ చేసిన నాయకులపైన ఎప్పటికప్పుడు నిఘా పెట్టుతున్న పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎవరైనా డబ్బులు సమకూర్చి పంపే యోచనలు ఉన్న వారి ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు సమకూర్చిన అన్ని నేపథ్యంలోనే ఇప్పుడు బడంగపేట కార్పొరేటర్ పారిజాత, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. పలు కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి అన్నింటినీ విచారణ హాజరైన తర్వాత సరైన ఆధారాలు చూపిస్తే వాటిని సరైన వివరణ ఇవ్వాలని కూడా తెలిపిన నేపథ్యంలో ఈరోజు వారందరూ గైహాజరైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ డౌట్ వచ్చిన వారి పైన కూడా సోదాలు నిర్వహిస్తూ పలువురు డబ్బులు కూడా సీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతల ఇంట్లో 3 కోట్ల వరకు కూడా డబ్బును స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.